ఏపీ సాక్షి ఆడియో న్యూస్ జూలై 16, 2021 శుక్రవారం. ఈరోజు వార్తలు. సాక్షి అమరావతి పోలవరంపై ఒత్తిడి తేవాలి. సవరించిన అంచనా వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించేలా చూడాలి. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, లేవనెత్తాల్సిన అంశాలపై వైఎస్ఆర్సీపీ ఎంపీలకు సీఎం జగన్ దిశానిర్దేశం. 2017-18 ధరల ప్రకారం 55,656.87 కోట్ల రూపాయలుగా అంచనా వ్యయం ఖరారు చేసిన సిడబ్ల్యూసీ 29 నెలలవుతున్నా ఇప్పటికీ ఆమోదించని కేంద్రం. పోలవరానికి జనవరి నుంచి 1971 కోట్ల రూపాయలుగా ఖర్చు చేసిన రాష్ట్రం. అక్రమంగా కృష్ణా జలాలను తోడేస్తున్న తెలంగాణ సర్కారు. దీనివల్ల ఇప్పటికే వృధాగా సముద్రంలోకి 8 టీఎంసీల నీరు. తెలంగాణ తీరుపై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకించండి. రాష్ట్రానికి రావాల్సిన అన్ని బకాయిలు సత్వరమై విడుదలయ్యేలా చూడాలని సీఎం సూచన. వివరాలను మీడియాకు వెల్లడించిన ఎంపీ విజయసాయిరెడ్డి. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం 55,656.87 కోట్ల రూపాయలుగా ఆమోదించడంతో పాటు కృష్ణా నదీ జలాల విషయంలో రాష్ట్ర హక్కులను పరిరక్షించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని వైఎస్ఆర్సీపీ ఎంపీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి సంబంధించిన అన్ని ముఖ్య అంశాలను పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తండి. పరిస్థితిని, వాస్తవాలను సమగ్రంగా వివరించి బకాయిలు వెంటనే విడుదల చేసేలా గట్టి ప్రయత్నం చేయండి. ఇందుకోసం సంబంధిత శాఖల మంత్రులు, అధికారులను కూడా కలిసి మాట్లాడండి. రాష్ట్రపతి, ఇతర ముఖ్య నేతలకు కూడా రాష్ట్ర పరిస్థితిని వివరించండి. అన్ని విధాలా రాష్ట్రానికి న్యాయం జరిగేలా అడుగులు ముందుకు వేయండి. వైఎస్ఆర్సీపీ ఎంపీలతో సీఎం వైఎస్ జగన్. కృష్ణా బోర్డు ఏర్పాటై 7 ఏళ్లవుతున్నా ఇప్పటికీ దాని పరిధిని ఖరారు చేయలేదు. దాన్ని ఖరారు చేసి ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్లతో పాటు పులిచింతలను బోర్డు ఆధీనంలోకి తీసుకోవాలి. వాటికి సిఐఎస్ఎఫ్ వంటి కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలి. ఇలా చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్. సాక్షి అమరావతి, సాక్షి న్యూఢిల్లీ. కృష్ణా గోదావరి బోర్డులదే అజమాయిషీ. 7 ఏళ్ల తర్వాత వాటి పరిధి ఖరారు చేసిన కేంద్ర ప్రభుత్వం. గెజిట్ నోటిఫికేషన్ జారీ. ఇక ఉమ్మడి ప్రాజెక్టులు, సిబ్బంది అంతా బోర్డుల పరిధిలోకే. ఒక్కో బోర్డు నిర్వహణ కోసం 60 రోజుల్లో 200 కోట్ల రూపాయల చొప్పున ఇరు రాష్ట్రాలు జమ చేయాలి. అనుమతి పొందని ప్రాజెక్టుల పనులు నిలిపివేయాలి. 6 నెలల్లో అనుమతి తీసుకోవాలి. ఇప్పటిదాకా కృష్ణా జలాలను అక్రమంగా వాడుకుంటున్న తెలంగాణ సర్కారు వృధాగా సముద్రంలోకి కలిసే పరిస్థితి సృష్టించి రాష్ట్ర హక్కులను కాలరాస్తున్న వైనం. ఈ దుస్థితిపై ఇప్పటికే 2 సార్లు ప్రధాని, కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి సీఎం జగన్ లేఖ. అయినా తెలంగాణ సర్కార్లో మార్పు రాకపోవడంతో సుప్రీంను ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో తాజాగా కృష్ణా గోదావరి బోర్డుల పరిధి ఖరారు. గోదావరి, కృష్ణా ప్రాజెక్టుల్లో తరచూ రేగుతున్న జల వివాదాలకు చెక్ పెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 7 ఏళ్లుగా ఎటూ తేలకుండా వాయిదా పడుతూ వస్తున్న కృష్ణా గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ గురువారం అర్ధరాత్రి కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. సాక్షి అమరావతి విద్యుదుత్పత్తిని వెంటనే ఆపండి. తెలంగాణ జెన్కోకు కృష్ణా బోర్డు మరోసారి ఆదేశం. కృష్ణా బేసిన్లోని శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో అనుమతి లేకుండా నీటిని తోడేస్తూ చేస్తున్న విద్యుదుత్పత్తిని తక్షణమే నిలిపివేయాలని తెలంగాణ జెన్కోను కృష్ణా బోర్డు మరోసారి ఆదేశించింది. అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా ఆర్డీఎస్ పనులు కొనసాగించొద్దు. అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా ఆర్డీఎస్ కుడికాలువ పనులను కొనసాగించరాదని కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలిపింది. ఈ మేరకు బోర్డు ఏపీకి గురువారం లేఖ రాసింది. సాక్షి అమరావతి కొప్పర్తిలో కంపెనీలకు ప్రత్యేక రాయితీలు. వైఎస్ఆర్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్లో ఏర్పాటయ్యే తొలి 5 కంపెనీలకు ప్యాకేజీ. పిట్టి రైల్ అండ్ ఇంజనీరింగ్, నీల్ కమల్కు భూములు రాయితీలు. స్టాంపు డ్యూటీ, ఎస్జీఎస్టీ పూర్తి మినహాయింపులతో పాటు వడ్డీ, విద్యుత్ సబ్సిడీలు. 401 కోట్ల రూపాయలతో 2,000 మందికి పిట్టి ప్రత్యక్షంగా ఉపాధి. 486 కోట్లతో 2,030 మందికి నీల్ కమల్లో ప్రత్యక్షంగా ఉపాధి. వైఎస్ఆర్ జిల్లా కొప్పర్తిలో అభివృద్ధి చేస్తున్న వైఎస్ఆర్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్లో ఇన్వెస్ట్ చేసే తొలి 5 కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రాయితీలను అందిస్తోంది. సాక్షి అమరావతి పెరుగుతున్న గోదావరి. పోలవరం వద్దకు 1.20 లక్షల క్యూసెక్కుల వరద. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 1.03 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి. నేడు వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం. కృష్ణాలో ఎగువన పెరిగిన వరద. శ్రీశైలంలోకి 21,000 క్యూసెక్కుల ప్రవాహం. ప్రకాశం బ్యారేజీ నుంచి 8,000 క్యూసెక్కులు సముద్రంలోకి. పరివాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో వరద ఉధృతి క్రమేణా పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు వద్దకు 1.20 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండటంతో నీటి మట్టం 28.75 అడుగులకు చేరుకుంది.
సాక్షి అమరావతి 10,350 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఓకే. ప్రత్యక్షంగా మొత్తం 12,454 మందికి ఉపాధి. నెల్లూరులో 7,500 కోట్లతో జిందాల్ స్టీల్ యూనిట్. నాయుడుపేటలో 627 కోట్ల రూపాయలతో గ్రీన్ టెక్ విస్తరణ. తాడేపల్లిలో 194.16 కోట్ల రూపాయలతో భారీ టెక్స్టైల్ పార్కు. చిత్తూరులో 29.05 కోట్ల రూపాయలతో అమ్మయ్యప్పర్ గార్మెంట్స్ తయారీ యూనిట్. సెయింట్ గోబియాన్ 2,000 కోట్ల రూపాయల పెట్టుబడికి గడువు పెంపు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 10,350.21 కోట్ల రూపాయల పెట్టుబడులతో కీలకమైన 5 భారీ ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాడేపల్లిలో మెగా రిటైల్ పార్కు. గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద 194.16 కోట్ల రూపాయలతో అప్పారెల్ అండ్ టెక్స్టైల్ పార్కు అభివృద్ధికి క్యాపిటల్ బిజినెస్ పార్క్ ఎల్ఎల్పి ముందుకొచ్చింది. 7,500 కోట్ల రూపాయలతో జిందాల్ స్టీల్ ప్లాంట్. జిందాల్ స్టీల్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ నెల్లూరు జిల్లాలో 7,500 కోట్ల రూపాయలతో టీఎంటీ బార్స్, వైర్స్, రాడ్స్ తయారీ యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. సాక్షి కారంచేడు. ప్రభుత్వ వైద్యుడికి ఊపిరితిత్తుల మార్పిడి విజయవంతం. ప్రకాశం జిల్లా వైద్యుడు భాస్కర్ రావుకు విధుల్లో ఉండగా సోకిన కోవిడ్. 1.5 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించి ఆదుకున్న సీఎం జగన్. ప్రకాశం జిల్లా కారంచేడు ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ నర్తు భాస్కర్ రావుకు హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో గురువారం ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. సాక్షి అమరావతి. పొదుపులో ఏపీ మహిళలే టాప్. 2020-21 నాబార్డు నివేదికలో వెల్లడి. పొదుపు పెంచారు, అప్పులు తగ్గించారు. స్వయం సహాయక సంఘాల పొదుపు 4,153.37 కోట్ల రూపాయల పెరుగుదల. 2019-2020తో పోల్చితే 5,940.97 కోట్ల రూపాయలు తగ్గిన అప్పులు. పొదుపులో ఆంధ్రప్రదేశ్ సంఘాల మహిళలే దేశంలో నెంబర్ 1. అన్ని రాష్ట్రాల పొదుపులో మన సంఘాల వాటా 29.17%. వైఎస్ఆర్ ఆసరా, సున్నా వడ్డీ చేయూతలతో పునరుజ్జీవనం. 2 ఏళ్ల క్రితం తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన స్వయం సహాయక సంఘాలు ఇప్పుడు దేశంలో నెంబర్ 1 స్థానానికి చేరుకున్నాయి. సాక్షి న్యూస్ రీల్. సాక్షి న్యూఢిల్లీ. సయోధ్య సాధ్యమేనా? కెప్టెన్ అమరీందర్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్తాం. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ హరీష్ రావత్ వెల్లడి. పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా నవజోత్ సింగ్ సిద్ధు. త్వరలో అధికారిక ప్రకటన విడుదల. పంజాబ్ కాంగ్రెస్లో కొనసాగుతున్న అసమ్మతికి చెక్ పెడుతూ కాంగ్రెస్ అధిష్టానం వ్యూహరచన పూర్తి చేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు అనుసరించాల్సిన ప్రణాళికను హైకమాండ్ సిద్ధం చేసింది. సాక్షి చిత్తూరు అర్బన్. చిత్తూరు జిల్లా 2,000 రూపాయల నోట్ల రద్దంటూ 45 లక్షల రూపాయల దోపిడీ. తమిళనాడు పోలీస్ దుస్తుల్లో వచ్చి నగదు లూటి. చిత్తూరులో ఘటన, 9 మంది అరెస్టు. 32 లక్షల రూపాయల నగదు, 3 కార్లు, 2 తుపాకులు సీజ్. ఇదిగో బాబు, నా వద్ద పెద్ద మొత్తంలో బ్లాక్ మనీ ఉంది. అన్ని 2,000 రూపాయల నోట్లే. త్వరలో కేంద్ర ప్రభుత్వం వీటిని రద్దు చేస్తానంటోంది. నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు. వాళ్ళు 500 రూపాయల నోట్లు 90 లక్షలు ఇస్తే నేను 2,000 నోట్ల రూపాయలు 1 కోటి ఇస్తా, నీకు 2% కమిషన్ అదనంగా ఇస్తా అంటూ డీల్ కుదుర్చుకుని 45 లక్షల రూపాయలు దోచుకెళ్లిన ఘటన చిత్తూరు జిల్లాలో సంచలనం సృష్టించింది. సాక్షి వారణాసి. కరోనాపై యూపీ పోర్ బేష్. ప్రధాని కరోనాను సమర్థంగా ఎదుర్కొన్నారని యూపీ ప్రభుత్వంపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. వారణాసికి వెళ్లిన ప్రధాని బెనారస్ హిందూ యూనివర్సిటీ, ఐఐటి వద్ద 1,500 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. 2వ వేవ్ను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్కు ప్రధాని ప్రశంసలు. కరోనాను సమర్థంగా ఎదుర్కొన్నారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. సాక్షి అమరావతి. వర్సిటీల్లో ప్రవేశాలకు ఇక ఏపీ పీజీ సెట్. రాష్ట్రంలోని వర్సిటీలు, అనుబంధ కళాశాలలు, అఫిలియేటెడ్ కాలేజీల్లో నాన్ ప్రొఫెషనల్ పీజీ కోర్సులకు ఏపీ పీజీ సెట్ పేరిట ఒకే పరీక్ష ద్వారా అడ్మిషన్లు నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. నాన్ ప్రొఫెషనల్ పీజీ కోర్సులకు ఒకే ప్రవేశ పరీక్ష. ప్రస్తుతం వేర్వేరుగా ఎంట్రన్స్ టెస్టులు నిర్వహిస్తున్న వర్సిటీలు, అన్ని వర్సిటీలకు ఒకే ప్రవేశ పరీక్షతో విద్యార్థులకు మేలు. ఈ ఏడాది నుంచి అమలుకు ఉన్నత విద్యామండలి ఏర్పాట్లు. రాష్ట్రంలోని యూనివర్సిటీలు, వాటి అనుబంధ కళాశాలలు, అఫిలియేటెడ్ కాలేజీల్లోని నాన్ ప్రొఫెషనల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ఏపీ పీజీ సెట్ పేరిట ఒకే ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్లు నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. సాక్షి లండన్. రిషబ్ పంత్ కరోనా. ఇంగ్లాండ్ పర్యటనలో కోవిడ్ బారిన పడటంతో ఐసోలేషన్లోకి.
టీమిండియాలో కలవరం. రిషబ్ పంత్ కరోనా పాజిటివ్, సహాయక సిబ్బందిలో ఒకరికి, మరో ముగ్గురు ఐసోలేషన్కి. ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టుకు సంబంధించి ఆందోళన కలిగించే పరిణామం చోటు చేసుకుంది. టీం వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ కరోనా సోకినట్లు బీసీసీఐ ప్రకటించింది. సాక్షి ముంబై బుల్ రికార్డుల హల్చల్. తొలిసారి 15,900 పైన నిఫ్టీ ముగింపు. 53,159 వద్ద ముగిసిన సెన్సెక్స్. ఇంట్రాడే ముగింపులోనూ సరికొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలు. కలిసొచ్చిన జాతీయ అంతర్జాతీయ సంకేతాలు. తొలిసారి 15,900 పైన నిఫ్టీ ముగింపు. 53,159 వద్ద ముగిసిన సెన్సెక్స్. రాణించిన ఐటీ, ఆర్థిక, రియల్టీ షేర్లు. ఆల్ టైమ్ హైకి ఇన్వెస్టర్ల సంపద. జాతీయ అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో స్టాక్ మార్కెట్ మూడో రోజు లాభాలను గడించింది. ఈ క్రమంలో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు గురువారం ఇంట్రాడే ముగింపులోనూ సరికొత్త రికార్డులు లిఖించాయి. ఐటీ, ఆర్థిక, ప్రైవేట్ బ్యాంక్స్, రియల్టీ రంగాల షేర్లు రాణించడంతో సెన్సెక్స్ ఇంట్రాడేలో 362 పాయింట్లు ఎగిసి 53,266 వద్ద, నిఫ్టీ 98 పాయింట్లు ర్యాలీ చేసి 15,952 వద్ద తమ జీవితకాల గరిష్ట స్థాయిలను నమోదు చేశాయి. సాక్షి న్యూఢిల్లీ. మళ్లీ పెరుగుతున్న కేసులు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. 24 గంటల్లో కోలుకున్న వారి కంటే కొత్త రోగుల సంఖ్య ఎక్కువగా నమోదైంది. కొత్త కేసులు 41,806. 24 గంటల్లో మరణాలు 581. దేశంలో కరోనా మహమ్మారి సంక్రమణ విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాల్సిన అవసరం మరోసారి ఏర్పడే అవకాశాలున్నాయి. తియ్యేటి విప్లవం. హిమాచల్ ప్రదేశ్ నుంచి యాపిల్ పంట సాగును మణిపూర్కు పరిచయం చేసిన షిమ్రే అగస్టీనాపై ప్రత్యేక కథనం. హిమాచల్ ప్రదేశ్ నుంచి మణిపూర్కు 3,000 కిలోమీటర్లు. అక్కడ మంచు, ఇక్కడ ఎండ. అక్కడ యాపిల్, ఇక్కడ పైనాపిల్. యాపిల్ ఎందుకు పండించకూడదు అనుకుంది షిమ్రే అగస్టీనా. హిమాచల్ ప్రదేశ్ నుంచి 55 యాపిల్ మొక్కలు తెచ్చి తన ఇంటి సమీపంలో నాటింది. 2 ఏళ్లు గడిచాయి. ఇవాళ ఆమె మణిపూర్లో యాపిల్ పంటకు బ్రాండ్ అంబాసిడర్. యాపిల్ ఎరగని మణిపూర్, మిజోరాం స్త్రీలు ఆమెలానే ఆ పంట వేసేందుకు ముందుకు వస్తున్నారు. సాక్షి న్యూఢిల్లీ. సెక్షన్ 124A అవసరమా? బ్రిటిష్ కాలం నాటి దేశద్రోహం చట్టానికి సంబంధించిన 124A సెక్షన్ను ఎందుకు రద్దు చేయలేదని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దేశద్రోహం చట్టం దుర్వినియోగంపై సుప్రీం ఆందోళన. కేంద్రానికి నోటీసులు. బ్రిటిష్ కాలం నాటి దేశద్రోహం చట్టాన్ని ఇప్పటికీ ఉపయోగిస్తుండడాన్ని, చాలా సందర్భాల్లో దీనిని దుర్వినియోగపరచడాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సాక్షి న్యూఢిల్లీ. జేఈఈ మెయిన్ 4వ ఎడిషన్ వాయిదా. జూలై 27 నుంచి ఆగస్టు 2 వరకు జరగాల్సిన జేఈఈ మెయిన్ 4వ ఎడిషన్ పరీక్షను ఆగస్టు 26 నుంచి నిర్వహించనున్నారు. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ 4th ఎడిషన్ను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం ప్రకటించారు. సాక్షి అమరావతి. దిశ వాహనాల కోసం 2.45 కోట్ల రూపాయలు. దిశ వాహనాలు, పరికరాల కొనుగోలు కోసం ప్రభుత్వం 2.45 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. సాక్షి గన్నవరం. 7.20 లక్షల కోవిషీల్డ్ డోసుల రాక. రాష్ట్రానికి గురువారం మరో 7.20 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు చేరాయి. సాక్షి అమరావతి. 2,526 పాజిటివ్ కేసులు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 93,785 టెస్టులు చేయగా 2,526 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సాక్షి మహారాణిపేట. విశాఖ దక్షిణ. మోస్తరు వర్షాలకు అవకాశం. విశాఖ మీదుగా రుతుపవన ద్రోణి ఏర్పడింది. దీనివల్ల రాష్ట్రంలోని ఉత్తర కోస్తాలో రానున్న 48 గంటల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు గురువారం తెలిపారు. సాక్షి న్యూఢిల్లీ. పాలమూరు రంగారెడ్డి పరిశీలనకు కమిటీ. తెలంగాణలోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించడానికి కమిటీ ఏర్పాటు చేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ నిర్ణయించింది. సాక్షి అమరావతి. శుభ్రతకు క్లాప్ కొడదాం. క్లీన్ ఏపీని విజయవంతం చేసేందుకు మెప్మా సన్నద్ధం. ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యాచరణ. 21.19 లక్షల మంది డ్వాక్రా మహిళలకు భాగస్వామ్యం. ఇంటింటి చెత్త సేకరణపై మాస్టర్ ట్రైనర్లు, రిసోర్స్ పర్సన్ల ద్వారా శిక్షణ. పరిశుభ్రతలో రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలబెట్టేందుకు రూపొందించిన క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ సన్నద్ధమవుతోంది. పరిశుభ్ర పట్టణాలే లక్ష్యం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా పట్టణాలు, నగరాలను పూర్తి పరిశుభ్ర ప్రాంతాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని మెప్మా ఎండీ వి విజయలక్ష్మి చెప్పారు. మాస్టర్ ట్రైనర్లకు నిర్దేశించిన యూనిఫామ్లను ఆమె గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డ్వాక్రా మహిళలను భాగస్వాములుగా చేసుకుని క్లాప్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు. వి విజయలక్ష్మి, మెప్మా ఎండీ.
సాక్షి అమరావతి కొత్తగా 300 వెంటిలేటర్లు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ ఆసుపత్రులకు కొత్తగా 300 వెంటిలేటర్లు కొనుగోలు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. సాక్షి అమరావతి దేశంలో అత్యుత్తమ ఆకృతుల సంస్థ సిడిఓ డిజిటలైజ్డ్ సిడిఓ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి అనిల్ సిడిఓ సిఈకి ఐఎస్ఓ 9001/2015 సర్టిఫికెట్ అందజేత. దేశంలో అత్యుత్తమ ఆకృతుల సంస్థలో రాష్ట్ర కేంద్ర ఆకృతుల విభాగం నిలవడం రాష్ట్రానికే గర్వకారణమని జలవనరుల శాఖ మంత్రి పి అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. సాక్షి అమరావతి 30లోగా మానసిక వికలాంగులకు టీకా. మానసిక వ్యాధితో బాధపడుతున్న వారికి, వృద్ధులకు జూలై 30వ తేదీలోగా టీకా ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. సాక్షి అమరావతి కోవిడ్ బాధితులకు మహీంద్రా వితరణ. కోవిడ్ బాధితులను ఆదుకునేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ముందుకొచ్చింది. 2 ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణానికి ఈ సంస్థ సహకరించనుందని కోవిడ్ నోడల్ అధికారి అర్జా శ్రీకాంత్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సాక్షి న్యూఢిల్లీ రఘురామకృష్ణరాజుకు నోటీసు. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద లోక్సభ సచివాలయం జారీ. ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలన్న వైఎస్ఆర్సీపీ ఫిర్యాదుపై లోక్సభ సచివాలయం గురువారం నోటీసులు జారీ చేసింది. సాక్షి అమరావతి 171 ఆసుపత్రుల్లో సదరం క్యాంపులు. ఈ నెల 19వ తేదీ నుంచి ధృవీకరణ పరీక్షలు. కోవిడ్తో ఆగిపోయిన నిర్వహణ. కోవిడ్ కారణంగా గత కొన్ని నెలలుగా నిలిచిన సదరం క్యాంపుల నిర్వహణను పునరుద్ధరించారు. ఈ నెల 19వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 171 ఆసుపత్రుల్లో దివ్యాంగులకు ధృవీకరణ పత్రాలు జారీ చేయడానికి అవసరమైన పరీక్షలు నిర్వహిస్తున్నారు. సాక్షి ఫోకస్. ఒకవేళ రుణగ్రస్తుడు ఇబ్బందులతో సతమతమవుతుంటే పరిస్థితి చక్కబడే వరకు అవకాశం ఇవ్వండి. రుణం మాఫీ చేస్తే మరీ మంచిది. ప్రతి వ్యక్తికి చేసుకున్న కర్మలకు ప్రతిఫలం లభిస్తుంది. ఇస్లాం ధర్మం. మహాప్రభో మళ్లీ బాధుడా. ఈ ప్రాంగణంలో అత్యంత ముఖ్యమైన అతిథి వినియోగదారే. అతను లేదా ఆమె మన మీద ఆధారపడి లేరు. మనమే వాళ్ళ మీద ఆధారపడి ఉన్నాం. వాళ్ళు మన పనికి అడ్డు కాదు, వాళ్లే మన పనికి ఆధారం. ఇలా సాగే ఓ సుదీర్ఘ సూక్తి జాతీయ బ్యాంకుల్లో మనకు ప్రముఖంగా కనిపిస్తుంది. సాక్షి విశ్లేషణ. సహకార వ్యూహం ఫలించేనా? సహకార సంస్థలకు కొత్త మంత్రిత్వ శాఖ అనే బ్రాండ్ భారత్కు అంత అవసరం ఎందుకొచ్చింది? ఎందుకంటే సహకార సంస్థలు నిధుల గనులు కాబట్టి. రాజకీయ లక్ష్యాలు తెర మీదకి వస్తున్నాయి. దీర్ఘకాలంలో అధికారంలో ఉండాలని కోరుకునే వారెవరైనా సరే ప్రజలను, సంస్థలను అదుపులో ఉంచుకోవలసి ఉంటుంది. గుజరాత్లో సహకార సంస్థలపై పూర్తి పట్టు సాధించాకే ఆ రాష్ట్రంలో మోదీ ప్రభావం పెరిగింది. కాగా ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు రైతులను శాంతపరచడానికి కేంద్రం చేస్తున్న తీవ్ర ప్రయత్నాల్లో భాగమే సహకార శాఖకు కొత్త మంత్రిని తీసుకురావడం అని ఒక ఊహ. కోఆపరేటివ్లపై బీజేపీ పట్టు సాధించగలిగితే మహారాష్ట్రతో పాటు దక్షిణాదిలోని కీలకమైన రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలు కొత్త మలుపు తిరుగుతాయని మరో అంచనా. ఎం రాజశేఖర్ వ్యాసకర్త, స్వతంత్ర పాత్రికేయుడు. సాక్షి సోషల్ మీడియా. సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్లు, ఫేస్బుక్, ట్విట్టర్లలో సెలబ్రిటీల మనసులోని మాటలు తాజాగా ఇలా. హింస మొదలైంది. ఆఫ్ఘనిస్తాన్ గజనీ పరిధిలోని బాలికల పాఠశాలలను తాలిబాన్ తీవ్రవాదులు నిన్న కాల్చేశారు. తాలిబాన్లు విద్యా, సైన్స్ ప్రగతికి శత్రువులు. ఫవాద్ అమన్ యాంకర్. మిగిలేవి కాదు. అస్సాం కోసం డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఏమీ చేయలేదని అఖిల్ గొగోయ్, రివున్ బోరా అన్నట్టు తెలిసింది. ముఖర్జీ గనక ఆందోళన చేయకుండా పశ్చిమ బెంగాల్ ఏర్పాటుకు కారణం కాకపోతే అస్సాం, త్రిపుర, మణిపూర్లను క్రమంగా ఇండియా నుంచి తెగ్గొట్టుకుని తూర్పు పాకిస్తాన్ ఆత్రంగా మింగేసేది. తథాగత్ రాయ్ మాజీ గవర్నర్. నిశ్శబ్దం వదలాలి. పొలాల్లో పారాక్వాట్ పిచికారీ అంశం తీవ్రమైంది. చైనా కంపెనీ సింజెంటా తయారు చేసే పారాక్వాట్ వాడకాన్ని చైనాలోనే నిషేధించారు. అలాంటప్పుడు దాన్ని ఇక్కడ వాడుతుంటే ప్రభుత్వం ఎందుకు నిశ్శబ్దంగా ఉంది? ఈ రసాయనం వల్ల పార్కిన్సన్ వ్యాధి వస్తుందని చెబుతూ సింజెంటా మీద 10ల కొద్దీ కేసులు పెండింగ్లో ఉన్నాయి. సేవియో రోడ్రిగ్స్, మీడియా ఎంటర్ప్రెన్యూర్. ప్రజాస్వామిక ప్రమాణం. బహుశా ఒక్క ఇండియాలోనే ఉమ్మడి పౌరస్మృతి తేవడానికి జరిగిన ప్రయత్నం మతతత్వపరమైనదిగా విమర్శకు గురైంది. ప్రజాస్వామ్యానికి ఉమ్మడి పౌరస్మృతి అనేది ఒక ప్రమాణ చిహ్నం. అది సామాజిక అంతరాలను రూపుమాపగలుగుతుంది. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన ఇండియాలో అది ఎందుకు ఉండకూడదు? డేవిడ్ ఫ్రాలే వేదాచార్యుడు. ఇవైనా చేయొచ్చుగా. కోవిడ్ సెకండ్ వేవ్ను నియంత్రించడం మానవ సాధ్యం కావదని అమిత్ షా అన్నారు. నిజమే, కానీ ఆక్సిజన్ బెడ్లు, ఔషధాలు సరిపడినట్టు ఉండేలా చూడటం మానవ సాధ్యం. సమయానికి టీకాలు అందేలా ఆర్డర్ చేయడం మానవ సాధ్యం. తవ్లీన్ సింగ్, కాలమిస్టు.
సిద్ధంగా ఉండాలి. ఇండియాలో ఇప్పటి వరకు అధికారికంగా 3.07 కోట్ల కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 4 లక్షలకు మించిన మరణాలు సంభవించాయి. సెకండ్ వేవ్ ఉధృతి తగ్గిపోవడంతో జనం ఇంకా మహమ్మారి అంతమైందని భావించే అవకాశం ఉంది. ఇంతకంటే సత్యదూరమైన సంగతి ఇంకోటి ఉండదు. ఒక్కో దేశంలో వేవ్స్ సరళి ఒక్కోలా ఉంది. కాబట్టి జాగరూకతతో ఉండటం తప్పనిసరి. షాహిద్ జమీల్, వైరాలజిస్టు. అది సరిపోదు. మైనార్టీల హక్కుల విషయంలో ఇండియా రికార్డ్ తన పొరుగు దేశాలతో పోల్చితే మెరుగ్గా ఉన్నదని ఒప్పుకుంటాను, ప్రత్యేకించి దీర్ఘకాలిక దృష్టితో చూస్తే. కానీ పాకిస్తాన్ కంటే మెరుగ్గా ఉండటం అనేది సరైన వాదన అనుకోవడం నాకు ఆందోళన కలిగిస్తుంది. సదానంద్ దూమే, కాలమిస్టు. సాక్షి ఇన్బాక్స్. దళిత చైతన్యం పెంచిన కారంచేడు దురంతానికి 36 ఏళ్లు పూర్తయ్యాయి. 1985 జూలై 17న జరిగిన మారణకాండలో దళితులు చేసిన ఆక్రందన దేశమంతా ప్రతిధ్వనించింది. గ్రామంలో 2 మంచినీటి చెరువుల్లో ఒకటి దళితులు, మరొకటి అగ్రకులాలు వాడుకునేవారు. దళితులు వాడుకునే మంచినీటిని కలుషితం చేయబోయిన వారిని అడ్డుకోవడం వివాదానికి తక్షణ కారణం. దుడ్డు మధు, విజయనగర్ కాలనీ, చీరాల. సాక్షి సందర్భం. డిజిటల్ భద్రతకు ఇదే ఉత్తమ విధానం. విదేశీ విధానానికి సంబంధించి అతి ముఖ్యమైన సాధనంగా టెక్నాలజీని ఎలా ఉపయోగించాలి అనే అంశంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలకమైన ఆదేశం ఇచ్చాడు. వివన్ శరణ్, వ్యాసకర్త, కోన్ సలహా మండలి భాగస్వామి. సాక్షి జ్యోతిర్మయం. సద్గురువు మెహర్ బాబా చెప్తున్నారు, మార్కెట్లో ఒక్కోసారి కొన్ని వస్తువులకు గిరాకీ ఏర్పడుతుంది. గిరాకీకి తగ్గట్టుగా మార్కెట్లో సరుకు లభ్యం కాకపోతే నకిలీ వస్తువులు, నాసిరకం సరుకులు మార్కెట్లో ప్రవేశిస్తాయి. ఫలితం కొనుగోలుదారులకు నష్టాలు, రోగాలు. ఈ పరిస్థితి ఆధ్యాత్మిక రంగానికి వర్తిస్తుంది. ప్రస్తుత కాలంలో భగవద్భక్తి, ఆధ్యాత్మిక జిజ్ఞాస ప్రజల్లో ఎక్కువగా ఉంది. వారికి సరైన మార్గం చూపే సద్గురువులు, సాధువులు తక్కువగా ఉన్నారు. ఫలితంగా నకిలీ గురువులు, దొంగ సాధువులు పుట్టుకొచ్చి ప్రజలను మోసం చేస్తూ కష్టాలకు గురిచేస్తున్నారు. డివి సుబ్బారావు. సాక్షి అమరావతి. భూముల వేలంపై మధ్యంతర ఉత్తర్వులు పొడిగింపు. తదుపరి విచారణ ఆగస్టు 26కి వాయిదా. మిషన్ బిల్ట్ ఏపీ కింద ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించుకోవచ్చునని, అయితే బిడ్లు ఖరారు చేయవద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తున్నామని గురువారం హైకోర్టు తెలిపింది. సాక్షి అమరావతి. రాయితీపై బిందు తుంపర్ల సేద్య పరికరాలు. న్యాయ సమీక్షకు 1190.11 కోట్ల రూపాయల టెండర్లు. 1.5 లక్షల హెక్టార్లలో అమర్చేందుకు చర్యలు. ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ నీటి సాగు పథకం ద్వారా రాష్ట్రంలో 2021-22 ఏడాదికి సుమారు 1.5 లక్షల హెక్టార్లలో బిందు తుంపర్ల సేద్య పరికరాలు సరఫరాకు 1190.11 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు రూపొందించారు. సాక్షి అమరావతి. సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయండి. రాష్ట్రంలో రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా నిమిత్తం అనంతపురం, కర్నూలు, వైఎస్ఆర్, ప్రకాశం జిల్లాల్లో చేపట్టిన 6400 మెగావాట్ల అల్ట్రా మెగా సౌర విద్యుత్ ప్రాజెక్టు కోసం ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ జారీ చేసిన రిక్వెస్ట్ ఫర్ సెలక్షన్ను, డ్రాఫ్ట్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేస్తూ ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వేర్వేరుగా అప్పీల్ దాఖలు చేశాయి. సాక్షి కాకినాడ. కల్పకం ఏచూరికి దుర్గాబాయి దేశ్ముఖ్ అవార్డు. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాతృమూర్తి, ప్రముఖ సమాజ సేవకురాలు కల్పకం ఏచూరికి దుర్గాబాయి దేశ్ముఖ్ అవార్డు ప్రదానం చేశారు. సాక్షి అమరావతి. సిపిఎస్ రద్దు ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సిపిఎస్ రద్దు చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు సీఎం వైఎస్ జగన్ కట్టుబడి ఉన్నారని, ప్రభుత్వం ఏర్పడగానే సబ్ కమిటీ వేశారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. సాక్షి అమరావతి. సీఎం నిర్ణయం హర్షణీయం. కుప్పం ప్రసాద్. రాష్ట్రంలోని అగ్రవర్ణ పేదలకు విద్యా ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైందని ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ అన్నారు. సాక్షి గుంటూరు వెస్ట్. ప్రారంభమైన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ. తొలి రోజు 2000 మంది హాజరు. రంగంలోకి దళాలు. మోసపోవద్దంటున్న అధికారులు. భారీ బందోబస్తు, కఠిన ఆంక్షలు, ఫ్లడ్ లైట్ల వెలుగుల మధ్య గురువారం తెల్లవారుజామున ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభమైంది. గుంటూరులోని బీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఎంపికలకు 7 జిల్లాల నుంచి సుమారు 2000 మంది హాజరయ్యారు. సాక్షి అమరావతి. కర్నూలు ఎయిర్పోర్టుకు పూర్తి స్థాయి లైసెన్సు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్ నుంచి విమాన సర్వీసులు నడపడానికి పూర్తి స్థాయి లైసెన్సును కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. సాక్షి అమరావతి. నదీ జలాల్లో రాష్ట్ర హక్కులు కాపాడాలి. అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి కేంద్రాన్ని డిమాండ్ చేయాలి. టీడీపీ పొలిట్ బ్యూరో. కృష్ణానదీ జలాల్లో రాష్ట్ర హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలని టీడీపీ పొలిట్ బ్యూరో డిమాండ్ చేసింది.
సాక్షి విమానాశ్రయం గన్నవరం కొత్త రన్వేపై విమాన రాకపోకలు ప్రారంభం. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతనంగా విస్తరించిన రన్వేపై గురువారం నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. సాక్షి వినుకొండ నూజెండ్ల సౌత్ ఏషియన్ గేమ్స్కు వినుకొండ విద్యార్థి ఆర్థిక సాయం చేస్తే గోల్డ్ మెడల్ సాధిస్తానని విజ్ఞప్తి. భూటాన్లో ఆగస్టు 5 నుంచి 9 వరకు జరిగే సౌత్ ఏషియన్ రూరల్ గేమ్స్కు గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన షేక్ అబ్దుల్లా ఎంపికయ్యాడు. సాక్షి న్యూఢిల్లీ ధరలు కోవిడ్ కట్టడిలో వైఫల్యం. కోవిడ్ వల్ల జరిగిన ప్రాణ నష్టాన్ని నివారించలేకపోవడం, పెట్రోలు డీజిల్ వంట నూనెల ధరల పెరుగుదలను కట్టడి చేయలేకపోవడం వంటి అంశాలపై ఈ నెల 19 నుంచి జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్ష కాంగ్రెస్ వ్యూహరచన చేసింది. సాక్షి లండన్ కోవిడ్ బాధితుల్లో 200 పైగా లక్షణాలు. కోవిడ్తో దీర్ఘకాలం బాధపడిన వారిలో 10 అవయవ వ్యవస్థలకు సంబంధించి 200కు పైగా లక్షణాలు కనిపించాయని ఓ అధ్యయనంలో తేలింది. సాక్షి చండీగఢ్ హర్యానాలో 100 మందిపై దేశద్రోహం కేసు. డిప్యూటీ స్పీకర్ కారుపై దాడి. ఘటనలో సెక్షన్ 124A ప్రయోగం. 5గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. హర్యానా శాసనసభ ఉపసభాపతి రణబీర్ గంగ్వా కారుపై దాడి కేసులో సిర్సా పోలీసులు 100 మందికి పైగా వ్యక్తులపై సెక్షన్ 124A కింద దేశద్రోహం కేసు నమోదు చేశారు. సాక్షి న్యూఢిల్లీ ఇకపై వాట్సాప్ ద్వారా పెన్షన్ స్లిప్పులు. కేంద్రం పింఛన్దారులకు పెన్షన్ స్లిప్పులను వాట్సాప్ లాంటి సోషల్ మీడియా వేదికల ద్వారా పంపించాలని కేంద్రం బ్యాంకులకు సూచించింది. సాక్షి కోల్కతా సిబిఐతో విచారణ జరిపించాలి. బెంగాల్లో ఎన్నికల అనంతర హింసాకాండపై ఎన్హెచ్ఆర్సీ నివేదిక. వ్యతిరేకులపై అధికార పక్షం తీవ్ర స్థాయిలో దాడులు చేసిందని ఆరోపణ. ఇదంతా బీజేపీ కక్ష సాధింపన్న మమత. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న హింసపై విచారణ జరిపిన జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. సాక్షి న్యూఢిల్లీ సోనియాతో కమల్నాథ్ భేటీ. కాంగ్రెస్ సీనియర్ నేత మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గురువారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యారు. సాక్షి న్యూఢిల్లీ 3వ వేవ్ నియంత్రణ మన చేతుల్లోనే. ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా మనుషుల్లో రోగనిరోధక శక్తి క్షీణించటం, మరింత వేగంగా వ్యాప్తి చెందే కరోనా వైరస్ వేరియంట్ పుట్టుకురావటం, లాక్డౌన్ నిబంధనల్లో విచ్చలవిడిగా సడలింపులు ఇవ్వటం వంటి కారణాలు 3వ వేవ్ ముప్పులకు కారణమయ్యే అవకాశం ఉందని ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ డైరెక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. ఆగస్టు మాసాంతంలో 3వ వేవ్. ఐసీఎంఆర్ కరోనా 3rd వేవ్ ఆగస్టు నెలాఖరులో విరుచుకుపడే అవకాశం ఉందని, 2వ వేవ్ తరహాలో ఈసారి తీవ్రత అంతగా ఉండబోదని భారత వైద్య పరిశోధనా మండలికి చెందిన ఎపిడెమాలజీ, ఇన్ఫెక్షన్ వ్యాధుల విభాగం అధినేత డాక్టర్ సమీరన్ పాండా చెప్పారు. సాక్షి కోల్కతా త్వరలో మమత ఢిల్లీ పర్యటన. విపక్ష నేతలను కలుసుకునే అవకాశం. విపక్ష కూటమిపై చర్యలు. పశ్చిమ బెంగాల్ సీఎం తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ ఆమె ఎన్డీఏతర పార్టీల నాయకులతో సమావేశమయ్యే అవకాశం ఉందని తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు గురువారం తెలిపాయి. సాక్షి న్యూఢిల్లీ హర్యానా గవర్నర్గా దత్తాత్రేయ ప్రమాణం. హర్యానా 18వ గవర్నర్గా బండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం చేశారు. సాక్షి తాడేపల్లిగూడెం ఏపీ నిట్ ఫలితాలు విడుదల. ఏపీ నిట్ 2017-21 బ్యాచ్ ఫలితాలు విడుదలయ్యాయి. సాక్షి యూనివర్సిటీ క్యాంపస్ ఉద్యోగ విరమణ వయసు తగ్గింపు అవాస్తవం. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును తగ్గించే ఆలోచన ప్రభుత్వానికి లేదని, దీనిపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె సూర్యనారాయణ పేర్కొన్నారు. సాక్షి అమరావతి గ్రూప్ 1 ఇంటర్వ్యూల నిలిపివేత ఉత్తర్వులపై అప్పీళ్లు. గ్రూప్ 1 ఇంటర్వ్యూలతో సహా తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పాటు ఇంటర్వ్యూలకు అర్హత సాధించిన అభ్యర్థులు వేర్వేరుగా అప్పీల్ దాఖలు చేశారు. సాక్షి అమరావతి వెబ్సైట్లలో టీచర్ల సీనియారిటీ జాబితాలు. రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్ల సీనియారిటీ జాబితాలను ఈ నెల 23వ తేదీలోగా ఆయా జిల్లాల విద్యాశాఖ వెబ్సైట్లలో ఉంచాలని విద్యాశాఖ డైరెక్టర్ చినవీరభద్రుడు, రీజనల్ జాయింట్ డైరెక్టర్లు, జిల్లా విద్యాధికారులను ఆదేశించారు. సాక్షి అమరావతి ఉపాధి బకాయిలు చెల్లించండి. కేంద్రం నుంచి నిధులు వచ్చినా రాకున్నా చెల్లించాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టీకరణ. ఉపాధి హామీ పథకం కింద 2019-20 ఆర్థిక సంవత్సరంలో జరిగిన పనులకు సంబంధించిన బకాయిలు చెల్లింపులకు ఇది చివరి అవకాశమని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది.
సాక్షి అమరావతి కరెంటు పంచాయతీకి చెక్, కొంతమేర ఆర్థిక సంఘం నిధుల నుంచి డిస్కంలకు చెల్లింపు, ఉత్తర్వులు జారీ. విద్యుత్ శాఖ గ్రామ పంచాయతీల మధ్య కొన్నాళ్లుగా నెలకొన్న కరెంటు బిల్లుల వివాదానికి ప్రభుత్వం చెక్ పెట్టింది. పెండింగ్ బిల్లుల్లో కొంతమేర ఆర్థిక సంఘం నిధుల నుంచి విద్యుత్ పంపిణీ సంస్థలకు చెల్లించే వెసులుబాటు కల్పించింది. సాక్షి అమరావతి ఇది చరిత్రాత్మక నిర్ణయం. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్పై మంత్రి కన్నబాబు. చంద్రబాబు మోసం చేస్తే సీఎం వైఎస్ జగన్ మేలు చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో కాపులను బాబు దగా చేశారు. ఆయన దృష్టిలో కాపులు బీసీల, అగ్రవర్ణ పేదల. ప్రజలను ఈనాడు తప్పుదోవ పట్టించడం దుర్మార్గం. రాష్ట్రంలోని అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురుసాల కన్నబాబు అన్నారు. సాక్షి మధురానగర్ విజయవాడ సెంట్రల్ 18న జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2 రాత పరీక్ష. ఎనర్జీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 6వ తేదీన జారీ చేసిన నోటిఫికేషన్కు సంబంధించిన రాత పరీక్షను ఈ నెల 18వ తేదీన నిర్వహించనున్నట్లు సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జె పద్మ జనార్దన్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సాక్షి అమరావతి డిగ్రీ కాలేజీ లెక్చరర్ అర్హుల జాబితా విడుదల. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని హిస్టరీ, కామర్స్, జియాలజీ సబ్జెక్టులకు సంబంధించి ప్రొవిజనల్గా సెలెక్ట్ అయిన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ గురువారం విడుదల చేసింది. సాక్షి అమరావతి ఇంటి నుంచే బేస్ లైన్ పరీక్షలు. రాష్ట్రంలోని పాఠశాలల్లో విద్యార్థులకు బేస్ లైన్ పరీక్షలను వారి ఇంటి వద్దే రాయించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. సాక్షి ఫ్యామిలీ ఫ్యాషన్. రెయిన్ కోటీశ్వర్లు. వర్షాన్ని ధరించడం అంటే ఏంటో ఈ సీజన్ మనకు బాగా తెలియజేస్తుంది. అందుకని వర్షాన్ని రంగులుగా మార్చేసి పువ్వులుగా అల్లేస్తే అవి డ్రెస్సులుగా మారి ఈ సీజన్ని మురిపిస్తాయి, స్టైల్గా పలకరిస్తాయి. సాక్షి కిచెన్ టిప్స్. కొబ్బరికాయను 12 గంటల పాటు రిఫ్రిజిరేటర్లో పెట్టి ఆ తరువాత తీసి కొడితే టెంక, కొబ్బరి సులభంగా విడివిడిగా వేరుపడతాయి. కొబ్బరి చిప్పలను మంట మీద 5 నిమిషాలు వేడి చేసి తరువాత సుత్తితో కొడితే టెంక నుంచి కొబ్బరి సులువుగా విడిపోతుంది. సాక్షి బ్యూటిప్ హెర్బల్ సోప్. 4 టీ స్పూన్ల ముల్తానీ మట్టి, టేబుల్ స్పూన్ గంధం, 2 స్పూన్ల గ్లిజరిన్, టీ స్పూన్ ఈ విటమిన్ ఆయిల్ వీటన్నిటిని రోజ్ వాటర్తో కలపాలి. తరువాత దీనిలో చిటికెడు పసుపు, నిమ్మరసం వేసి ముద్దలా కలుపుకోవాలి. ఈ ముద్దను సబ్బు ఆకారంలో దగ్గరకు ఒత్తుకొని చిన్న గిన్నె లేదా పేపర్ కప్లో కొద్దిగా ఆయిల్ రాసి దానిలో ఈ సోపు ముద్దను పెట్టి సిల్వర్ ఫాయిల్తో కప్పేసి ఒక రోజంతా రిఫ్రిజిరేటర్లో పెట్టాలి. మరునాటికి అది సబ్బులా తయారవుతుంది. ఇక దీనిని రోజు సాధారణ సబ్బులా స్నానానికి వాడుకోవచ్చు. విటమిన్ ఈ లేకపోతే బాదం నూనెను వాడుకోవచ్చు. ఫ్రూట్ పూల్ బోధన. రూట్స్. కోవిడ్-19 వలన దాదాపు 2 ఏళ్లుగా విద్యార్థులు పాఠశాలలకు దూరమయ్యారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను వారికి గల సాంకేతిక నైపుణ్యాల ఆధారంగా నోటెక్, లోటెక్, హైటెక్ విద్యార్థులుగా వర్గీకరించారు. వీరిలో హైటెక్ విద్యార్థులకు వివిధ ఆన్లైన్ వేదికల ద్వారా ఉపాధ్యాయులు నేరుగా బోధించే వెసులుబాటు ఉంది. పాఠశాల అనుభూతిని కల్పించాలని విద్యార్థులు కోల్పోతున్న సాధారణ తరగతి అనుభవాలను ఆన్లైన్ తరగతుల ద్వారా భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఆన్లైన్ తరగతులకు హాజరయ్యే విద్యార్థులు సైతం ఎలాంటి భయం, బెరుకు, మొహమాటం లేకుండా ఉపాధ్యాయులతో మాట్లాడుతూ పాఠాలు నేర్చుకుంటున్నారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా తరగతుల్లో పాల్గొని విద్యార్థులకు సాంకేతిక సహకారం అందిస్తున్నారు. పోకల విజయ. జలపాతం వంపు సొంపల వయ్యారం. వైఎస్ఆర్ జిల్లా కడప సమీపంలోని పాలకొండల్లో జలపాతం హొయ్యలొలుకుతోంది. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలపాతం నుంచి భారీ స్థాయిలో నీరు ప్రవహిస్తోంది. ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు వచ్చే సందర్శకులతో ఈ ప్రాంతం కళకళ్లాడుతోంది. రమేష్ తీట్ల, సాక్షి ఫోటోగ్రాఫర్, కడప. సాక్షి కడప. మయూర పింఛం కాదిది, అతిపెద్ద జలపత్రం. కడపలోని యోగివేమన వర్సిటీ బొటానికల్ గార్డెన్ కొలంలో ఉన్న జైంట్ వాటర్ లిల్లీ కనువిందు చేస్తోంది. ఈ మొక్క పెరిగి ఇతర బొటానికల్ గార్డెన్లకు అందజేసే స్థాయికి ఎదిగింది. ఈ పత్రం 2 మీటర్ల వరకు నీటిపై విస్తరించి ఆకట్టుకుంటుంది. వైవియు. సాక్షి అమరావతి. బహిరంగ ప్రదేశాల్లో బక్రీద్ ప్రార్థనలు వద్దు. ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా విజ్ఞప్తి. బక్రీద్ సందర్భంగా కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, ఈద్గా బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలు నిర్వహించకుండా సహకరించాలని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా కోరారు. సాక్షి అమరావతి. సీఎం జగన్ వల్లే బీసీల అభివృద్ధి. మంత్రి వేణుగోపాలకృష్ణ. బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్కే దక్కుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. సాక్షి న్యూఢిల్లీ. ఏపీకి 1543.43 కోట్ల రూపాయల విడుదల.
జీఎస్టీ పరిహారానికి బదులు బ్యాక్ టు బ్యాక్ లోన్ కింద విడుదల. జీఎస్టీ పరిహారానికి బదులుగా రాష్ట్రాలు, శాసనసభలు ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలకు బ్యాక్ టు బ్యాక్ లోన్ సదుపాయంలో భాగంగా 75,000 కోట్లను విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. సాక్షి విశాఖపట్నం మిలాన్పై సమీక్ష నేడు హాజరు కానున్న సీఎస్. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ తర్వాత నౌకాదళ విన్యాసాల్లో కీలకమైన మిలాన్ 2022 నిర్వహణపై నేడు అధికారులు సమీక్ష నిర్వహించనున్నారు. సాక్షి బిజినెస్ స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 255 పాయింట్లు ఎగబాకి 53,159 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 70 పాయింట్లు ఎగబాకి 15,924 పాయింట్ల వద్ద స్థిరపడింది. సాక్షి హైదరాబాద్ మెర్సిడెస్ నుంచి 2 కొత్త సెడాన్స్. లగ్జరీ కార్ల తయారీలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ ఇండియా తాజాగా ఏఎంజీ బ్రాండ్లో 2 సరికొత్త సెడాన్స్ను భారత్లో గురువారం ప్రవేశపెట్టింది. సాక్షి న్యూఢిల్లీ జీఎస్టీ పరిహారంగా రాష్ట్రాలకు 75,000 కోట్ల రూపాయలు. వస్తు సేవల పన్ను పరిహారంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 75,000 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. సాక్షి న్యూఢిల్లీ జీవీకే ఎయిర్పోర్ట్ డెవలపర్స్లో అదానికి 98% వాటాలు. జీవీకే ఎయిర్పోర్ట్ డెవలపర్స్లో 97.97% వాటాలు దక్కించుకున్నట్లు అదానీ గ్రూప్లో భాగమైన అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ వెల్లడించింది. సాక్షి హైదరాబాద్ సైంట్ లాభం 41% అప్. ఇంజనీరింగ్ తయారీలో ఉన్న సైంట్ జూన్ త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో నికర లాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 41.3% పెరిగి 115 కోట్ల రూపాయలు నమోదు చేసింది. సాక్షి న్యూఢిల్లీ ఎగుమతులు 48.34% అప్. జూన్లో $32.5 బిలియన్, 98% పెరుగున దిగుమతులు. 7 నెలల వరుస పురోగతిని కొనసాగిస్తూ భారత్ ఎగుమతులు జూన్లో 48.34% పెరిగి $32.50 బిలియన్ చేరాయి. సాక్షి ముంబై జస్ట్ డయల్పై రిలయన్స్ కన్ను. కొనుగోలు చేసేందుకు చర్చలు. డీల్ విలువ 6,660 కోట్ల రూపాయలుగా అంచనా. పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ తాజాగా లోకల్ సెర్చ్ ఇంజిన్ సేవల సంస్థ జస్ట్ డయల్ కొనుగోలుపై దృష్టి పెట్టింది. సాక్షి ముంబై జాయలుక్కాస్ బ్యాంగిల్ ఫెస్టివల్. తయారీ ఛార్జీలపై 30% తగ్గింపు. బంగారు గాజులకు సంబంధించి అతిపెద్ద విక్రయాల ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు జాయలుక్కాస్ సంస్థ ప్రకటించింది. సాక్షి న్యూఢిల్లీ లబ్గోరిని హురకాన్ ఎస్టీఓ 5 కోట్లు. సూపర్ స్పోర్ట్స్ లగ్జరీ కార్ల తయారీలో ఉన్న ఇటలీ బ్రాండ్ లబ్గోరిని తాజాగా భారత్లో హురకాన్ ఎస్టీఓ మోడల్ను ప్రవేశపెట్టింది. సాక్షి న్యూఢిల్లీ ఎల్ఐసి ఐపీఓకు సలహాదారులు కావాలను. మర్చెంట్ బ్యాంకర్ల కోసం నోటిఫికేషన్. బీమా రంగ దిగ్గజం ఎల్ఐసి పబ్లిక్ ఇష్యూకు సంబంధించి మర్చెంట్ బ్యాంకర్లు, న్యాయ సలహాదారుల నుంచి బిడ్లను ఆహ్వానిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. సాక్షి న్యూఢిల్లీ విప్రో లాభం జూన్ త్రైమాసికంలో 36% పెరుగుదల. 2021-22పై కంపెనీ సానుకూల అంచనాలు. 2 అంకెల వృద్ధి సాధిస్తామని ప్రకటన. ఆదాయం సైతం 22% పెరుగుదల. ఐటీ రంగ కంపెనీ విప్రో జూన్తో ముగిసిన తొలి త్రైమాసికంలో చక్కని పనితీరును నమోదు చేసుకుంది. సాక్షి సినిమా అమ్మను కావడానికి ఇంకా టైం ఉంది. 10 ఏళ్ల క్రితం పరుత్తి వీరన్కి జాతీయ అవార్డు అందుకున్నారు. అందులో పల్లెటూరు పిల్ల ముత్తలుగు. ఇప్పుడు నారప్పలోనూ అంతే. పల్లెటూరు సుందరమ్మ పెళ్ళీడుకొచ్చిన అబ్బాయికి తల్లి. అంత పెద్ద కొడుకు ఉన్న వయసు కాదు ప్రియమణిది. కానీ పాత్ర ఏదైనా చేయాలని సాక్షితో మాట్లాడుతూ అన్నారు. వెంకటేష్, ప్రియమణి జంటగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన నారప్ప ఈ నెల 20 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. వావ్ అదుర్స్. జూనియర్ ఎన్టీఆర్ గాల్లోకి ఎగిరి విలన్ల భర్తం పడుతున్నారు. రామ్ చరణ్ కూడా విల్లు చేతబట్టి గాల్లోకి ఎగిరి శత్రువులపై బాణాన్ని సంధిస్తున్నారు. ఇలాంటి అద్భుతమైన సన్నివేశాలను ప్రేక్షకుల కళ్లకు కట్టినట్లు చూపించేందుకు కెమెరామ్యాన్ సెంథిల్ కుమార్ కూడా కెమెరా పట్టుకుని గాల్లో తేలియాడుతూ చిత్రీకరిస్తున్నారు. ఇలాంటి మరెన్నో విశేషాలతో RRR మేకింగ్ వీడియో విడుదలైంది. పాడు ఆది శర్వానంద్ హీరోగా నటించిన చిత్రం ఒకే ఒక జీవితం. శ్రీ కార్తిక్ దర్శకుడు. రీతూ వర్మ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో అమల ముఖ్య పాత్రధారి. అల్లువారి వారసురాలు ఆన్ స్క్రీన్. అల్లువారి ఇంటి నుంచి 4వ తరం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అల్లు రామలింగయ్య నిర్మించిన వారసత్వాన్ని అల్లు అరవింద్ కొనసాగించారు. అల్లు అరవింద్ తనయులు అల్లు అర్జున్, అల్లు శిరీష్ హీరోలుగా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ శాకుంతల చిత్రంతో ఎంట్రీ ఇస్తోంది.
నన్ను మించిన ధనవంతుడు ఎవరు? 36 ఏళ్లుగా సినిమాలు తీస్తున్నాను. అర్ధరాత్రి స్వాతంత్రం నుంచి ఇప్పటి రైతన్న వరకు బ్లాక్ బస్టర్ సినిమాలు తీసి కోట్లు సంపాదించాను. సేవా కార్యక్రమాలకు కోట్లు ఖర్చు పెట్టాను. కారు, ఇల్లు అనేవి నాకు పెద్ద విషయం కాదు. నా స్నేహితులు, నా ఫైనాన్షియర్లు, సినీ పెద్దలు, నన్ను ఆదరిస్తున్న కోట్లాది మంది ప్రేక్షక దేవుళ్ల దీవెనలు ఉన్నప్పుడు నన్ను మించిన ధనవంతుడు ఎవరు అని నటుడు, దర్శక నిర్మాత ఆర్ నారాయణమూర్తి అన్నారు. కొత్త అధ్యాయం ఆరంభం. నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు కెరీర్ తేలిగ్గా వెళ్ళదని, ఎదుర్కోవడానికి ఈత నేర్చుకుంటానని నాకు తెలియదు. కానీ నిలదొక్కున్నాను. నా ప్రతిభని, పనితీరును నమ్మి నా మీద ప్రేమాభిమానాలు కనబర్చిన అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు తిరిగి ఇవ్వాల్సిన సమయం వచ్చింది అన్నారు తాప్సీ. తీన్మార్. రాజావారు, రాణిగారు ఫేమ్ కిరణ్ అబ్బవరం పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న సెబాస్టియన్ PC 524 సమ్మతమే చిత్రాల నుంచి కొత్త లుక్స్ విడుదల చేశారు. సాక్షి స్పోర్ట్స్. హరికృష్ణ గేమ్ డ్రా. రష్యా వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ చెస్ టోర్నీలో భారత గ్రాండ్ మాస్టర్ పెంటేల హరికృష్ణ తన రెండో రౌండ్ తొలి గేమ్ను డ్రాగా ముగించాడు. యాసర్ పెరెజ్తో జరిగిన ఈ గేమ్ను హరికృష్ణ 32 ఎత్తుల్లో డ్రా చేసుకున్నాడు. హరికృష్ణకు తొలి రౌండ్లో బై లభించింది. టోర్నీ టాప్ సీడ్ ప్రపంచ ఛాంపియన్ మ్యాగ్నస్ కార్లెసన్ తన రెండో రౌండ్లో 34 ఎత్తుల్లో సాసా మార్టినోవిచ్ పై గెలుపొందాడు. టెన్నిస్ దిగ్గజం షిర్లీ ఇర్విన్ మృతి. మహిళల సింగిల్స్లో మాజీ వరల్డ్ నెంబర్ 1, 4 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విజేత షిర్లీ జూన్ ఇర్విన్ కన్నుమూసింది. ఆమె వయసు 94 సంవత్సరాలు. 1951లో ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన ఆమె 1956లో వింబుల్డన్, US ఓపెన్తో పాటు తర్వాతి ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచింది. మహిళల టెన్నిస్లో 4 వేర్వేరు గ్రాండ్ స్లామ్లు గెలిచిన 10 మందిలో షిర్లీ కూడా ఒకరు. డబుల్స్లోనూ 13 గ్రాండ్ స్లామ్ గెలిచిన ఆమెకు 1970లో టెన్నిస్ హాల్ ఆఫ్ ది ఫేమ్లో చోటు దక్కింది. సాక్షి చెమ్స్ఫోర్డ్. చివరి పోరులో భారత్ ఓటమి. 2-1తో T20 సిరీస్ ఇంగ్లాండ్ సొంతం. ఇంగ్లాండ్ పర్యటనను భారత్ మహిళల జట్టు ఓటమితో ముగించింది. సిరీస్ విజేతను నిర్ణయించే కీలకమైన 3వ T20లో ఆతిథ్య ఇంగ్లాండ్ మహిళల టీం చేతిలో 8 వికెట్లతో భారత్ ఓడింది. సాక్షి హైదరాబాద్. ప్రేక్షకులు లేకపోవడం లోటే. సింధు. కోవిడ్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంటే బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ పూసర్ల వెంకట సింధు మాత్రం తనకు మహమ్మారితో కీడు కంటే మేలే జరిగిందని చెప్పుకొచ్చింది. సాక్షి న్యూఢిల్లీ. ఏర్పాట్లన్నీ బాగున్నాయి. IOA. టోక్యోలో ఆటగాళ్లకు, సిబ్బందికి ఏర్పాటు చేసిన వసతులు, ఇతరత్రా సదుపాయాలన్నీ బాగున్నాయని భారత్ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు నరేంద్ర బాత్రా చెప్పారు. సాక్షి సెయింట్ లూసియా. 4వ T20లో ఆసీస్ గెలుపు. వెస్టిండీస్తో ఇప్పటికే సిరీస్ కోల్పోయిన ఆస్ట్రేలియా బుధవారం జరిగిన 4వ మ్యాచ్లో 4 పరుగుల తేడాతో విండీస్ను ఓడించింది. ప్రతిరోజు ఇలాంటి ఎన్నో వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఆడియో వార్తలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.